शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అధ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. 34వ శ్లోకం. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. అర్జున, నీకు ఇంకో విషయం తెలుసో లేదో, నీకు వచ్చిన అపకీర్తి గురించి, నీ పిరికితనం గురించి, నీవు చనిపోయిన తర్వాత కూడా లోకంలో ఉన్న వారందరూ చాలా కాలం దాకా చిలవలు పలవలుగా కల్పించి చెప్పుకుంటారు. నీ వంటి వీరుడు, పరాక్రమవంతుడు, అత్యుత్తమ ధనుర్ధరుడు, విజయుడు అని పేరుగాంచిన వాడు ఈ ప్రకారంగా అపకీర్తితో బాధపడటం కన్నా యుద్ధంలో చావటం మేలు కదా, ఆలోచించు. అర్జునుడు తన మూర్ఖత్వం విడువడు అన్న ఉద్దేశంతో కృష్ణుడు ఇలా అంటున్నాడు. అర్జున, నీకు చెప్పాల్సింది అంతా చెప్పాను. నీవు యుద్ధం చేస్తే చెయ్యి, లేకపోతే మానేయి. కానీ ఇంకొక విషయం మాత్రం చెప్పక తప్పదు. నా శిష్యుడివి అన్నావు కాబట్టి చెబుతున్నాను. ఏంటంటే, ఈ లోకంలో, ఈ సమాజంలో నీకు ఉన్న పరువు, ప్రతిష్ట, వీరుడు, విజయుడు, విఖ్యాత ధనుర్ధరుడు అనే కీర్తి, పేరు, ప్రతిష్ట అన్నీ సర్వనాశనం అయిపోయాయి. లోకులంతా నిన్ను ఒట్టి పిరికివాడు అంటారు. నీ ఇష్టం, ఆలోచించుకో అని హెచ్చరించారు కృష్ణ భగవానుల వారు. అర్జున, నీవు యుద్ధానికి రాకపోతే బాధ లేదు. యుద్ధం చేస్తానని ప్రగల్భాలు పలికి యుద్ధరంగం దాకా వచ్చి ఇప్పుడు శత్రు సైన్యాన్ని చూచి భయపడి పిరికితనంతో ప్రాణం మీద తీపితో పారిపోతే లోకులు నీ గురించి పిరికి పందా అని అంటారు. నీ పిరికితనం గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. ఉత్తమ క్షత్రియుడవైన నీకు ఇది ఎంతటి అప్రతిష్ట కలిగిస్తుందో ఆలోచించు అంటూ కృష్ణుడు అర్జునుడి అహం మీద కొట్టాడు. మనకు 2 శరీరాలు ఉన్నాయి. ఒకటి భౌతిక కాయము, అంటే 10 ఇంద్రియములతో కూడిన శరీరము. రెండవది కీర్తి కాయము, మనం సంపాదించుకున్న మంచి పేరు అనే శరీరం. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ భౌతిక కాయము మరణిస్తుంది, తప్పదు. కానీ కీర్తి అనే శరీరానికి మరణం లేదు. అది ఆచంద్రార్కము, అంటే సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు నిలిచి ఉంటుంది. అందరూ ఆయన మంచితనం గురించి గొప్పగా చెప్పుకుంటారు. చనిపోయిన వారిని కీర్తిశేషులు అంటారు. కీర్తి మాత్రమే మిగిలిన వారు ఆనాడు. కానీ ఈనాడు కానీ ప్రతి వాడు తన కోసరం బతకటం లేదు, ఇతరుల కోసం బతుకుతున్నాడు. పేరు ప్రతిష్టల కోసం పాకులాడుతున్నాడు. చాలామంది ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో అని మదన పడుతుంటారు. ఇతరుల దృష్టిలో మంచివాడు అనిపించుకోవాలని తపన పడుతుంటాడు. అందుకే కృష్ణుడు అంటున్నాడు, అర్జున, సాధారణంగా గొప్ప గొప్ప పనులు చేసిన వారికి ఈ శరీరం పోయిన వారి కీర్తి, శరీరం కలకాలం నిలిచి ఉంటుంది. అలాగే నీ కీర్తి కలకాలం నిలిచి ఉండాలంటే లేచి యుద్ధం చెయ్యి. యుద్ధం చేయకుండా పారిపోతే ఆ అపకీర్తి ఈ జన్మతో పోయేది కాదు. రాబోయే తరాల వారు కూడా నీకు వచ్చిన అప్రతిష్ట గురించి రకరకాలుగా చెప్పుకుంటారు. సాక్షాత్తు ఇంద్రుడి అర్ధ సింహాసనం మీద కూర్చున్న నీవు ఇంతటి అవమానాన్ని భరించగలవా? అయినా నీ వంటి వాడు ప్రాణం పోయినా తట్టుకోగలడు, కానీ మానం పోతే తట్టుకోలేడు కదా. ఆలోచించు. ఇటువంటి అపకీర్తిని మూట కట్టుకోవటం మరణం కంటే హీనమైనది అంటూ అర్జునుడిలోని అహాన్ని మరింత రెచ్చగొట్టాడు.
అర్జునుడి అపకీర్తి ఎలా ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో తరువాతి శ్లోకంలో చెప్పబోతున్నాడు కృష్ణుడు. 35వ శ్లోకం. భయాద్రణాదుపరతం మన్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. ఓ అర్జున, ప్రస్తుతం మన పక్షములోని ఎదుటి పక్షములోని మహారథులందరూ నీవు గొప్పవాడివి, అత్యుత్తమ ధనుర్ధరుడివి అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయకుండా పారిపోతే వారి అందరి దృష్టిలో నీవు చులకన అవుతావు కదా. ఇరు పక్షములలోని మహారథులందరూ నీవు యుద్ధం చేయలేక పిరికితనంతో పారిపోయావు అని హేళన చేస్తారు. అర్జున, నీకు ఎలా అవమానం జరుగుతుందో చెబుతాను. నీవు ఇప్పుడు యుద్ధం చేయను అని ఎందుకు అనుకుంటున్నావు? నీకు భీష్ముని మీద ఉన్న ప్రేమ, గౌరవం, ద్రోణుని మీద, కృపుడి మీద ఉన్న గురుభక్తి, నీ బంధువుల మీద, మిత్రుల మీద ఉన్న ప్రేమ, అభిమానము, సైనికుల మీద ఉన్న జాలి, వర్ణ సంకరం అవుతుందేమో అన్న భయం, వీటి వలన నీవు యుద్ధం చేయను అని అంటున్నావు. ఈ విషయం నీకు నాకు తప్ప ఎవరికీ తెలియదు. నేను ఈ కారణాల వల్ల యుద్ధం చేయటం లేదు అని ఎంతమందికి చెప్తావు? లోకులందరికీ చెప్పలేవు కదా నువ్వు. ప్రతి వాడిని పిలిచి నేను ఈ కారణం చేత యుద్ధం చేయటం లేదు, నాకు భయం లేదు, నేను పిరికివాడిని కాదు, భయంతో పిరికితనంతో పారిపోలేదు అని అందరికీ చెప్పలేవు కదా. ఒకవేళ నీవు నీ బంధుమిత్రుల మీద ప్రేమతో పారిపోయినా జనం అలా అనుకోరు, నీ గురించి చెడ్డగానే అనుకుంటారు. అర్జునుడు భయంతో పిరికితనంతో పారిపోయాడు అని అనుకుంటారు. ఇది నిజం కాకపో